ఈ జ్యువెలరీకి పెట్టే డబ్బుల బదులు గోల్డ్ కొనుక్కుంటే ఫ్యూచర్‌కి ఉపయోగపడుతుంది కదా! అని చెప్పేసి మా అమ్మ బాగా తిట్టారు. అయితే అమ్మ ఈ రోజుల్లో ఇలాంటి జ్యువెలరీ పెట్టుకోవడమే ట్రెండింగు అని చెప్పేసి మా అమ్మనైతే చాలా సేపు కన్విన్స్ చేయాల్సొచ్చింది. పెళ్లి కూతురు కట్టుకున్న శారీని ఎంతగా చూస్తారో అంతకంటే డబల్ గా జ్యువెలరీ చూస్తారు. మరి అంతగా అబ్జర్వ్ చేసే జ్యువెలరీని ఎందుకని తక్కువ చేసి మరీ తీసుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్క శారీకి కూడా మ్యాచింగ్ అయ్యే జ్యువెలరీ అయితే తీసుకున్నాను నేను. అది కూడా సెట్ గా దొరకలేదు. చౌకర్ ఒక చోట, తర్వాత లాంగ్ చైన్ ఒక చోట, ఇయర్ కి బుట్టాలు ఒక చోట, ఇలా డిఫరెంట్ గా తీసుకున్నాను. ఇంకా ముక్కుపుడకైతే తెలిసిందే, ఆన్లైన్ లో అయితే ఆర్డర్ చేసేసుకున్నాను. చాలా మంది లింక్స్ అడుగుతున్నారు, కానీ నేను పెట్టుకున్న జ్యువెలరీలో సగానికి సగం నేను తీసుకునింది ఆఫ్లైనే. అయినా సరే నేను తీసుకున్న మిగతా జ్యువెలరీ ఏదైతే ఉందో నేను అది మీకు ఖచ్చితంగా ట్యాగ్ చేస్తాను, మీరు కూడా బై చేసేసేయండి. ఈ వడ్డానం అయితే నేను ఎంగేజ్మెంట్ కి కూడా పెట్టుకున్నాను. అరే నేను ఎంగేజ్మెంట్ వీడియోనే ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయలేదు. ఎవరికైనా చూడాలనిపిస్తే మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఉంది, లింక్ బయోలో ఉంది, క్లిక్ చేసి యూట్యూబ్ ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. మొత్తానికైతే నేను పెళ్లి కూతురుగా రెడీ అయినప్పుడు వేసుకున్న జ్యువెలరీ అయితే ఇదే. మొత్తానికైతే అనుకున్నది అనుకున్నట్టుగా పర్ఫెక్ట్ లుక్ వచ్చిందిరా అని అనిపించింది ఎప్పుడంటే నాకు పెళ్లి కూతురుగా రెడీ అయినప్పుడు. ఓన్లీ హెయిర్ స్టైల్ మాత్రమే కొంచెం డిస్టర్బ్డ్ అనిపించింది, కానీ ఇంకా మిగతా అంతా ఆల్ సెట్ అన్నమాట.